హాయ్ మహి ఎలా ఉన్నావు బాగున్నావా ఇలాగే మాట్లాడతాడు వెరీ సాఫ్ట్. తిట్టడం కూడా రాదు ఆయనకి. నేను ఉదయ్ కిరణ్ గారిని ఎందుకు అడిగానంటే మీరు ఆయనతో జర్నీ చేశారు yes, మీరు yes. ఒక పార్ట్ కాబట్టి, అండ్ తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ వచ్చింది అనమాట. ఇప్పుడు మన ఈ ఏజ్ సేమ్ ఏజ్ అనుకుంటా మంచి క్రేజ్ ఇచ్చారు. ఆ రోజుల్లో అంత క్రేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. Hmm. బేసిక్ గా నాకు తెలియదు మీరు ఉదయ్ గారితో మాట్లాడారని, నేను చాలా మాట్లాడాను. బేసిక్లీ హీఈస్ వెరీ స్వీట్. తను ఎవరితోనో మాట్లాడితే వాళ్ళకి తను చాలా నచ్చేస్తాడు. దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ. స్క్రీన్ లో వచ్చి తను నిల్చున్నప్పుడు ఆయన మీద మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఏ మనోడు రా ఎంత స్వీట్ రా. బేసిక్లీ ఇట్స్ వెరీ స్వీట్. బట్ యా ఇట్స్ అన్ఫార్చునేట్ బ్రో. బట్ అలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, మెనీ యాక్టర్స్. మనకు తెలుగులో మీకు ఉదయ్ కిరణ్ గారు తెలుసు కాబట్టి, బట్ తమిళ్లో రీసెంట్ టైంలో చాలా మంది గ్రేట్ యాక్టర్స్ అందరూ చనిపోతూనే ఉన్నారు. మైల్స్వామి గారైనా సరే, మనోబాల గారైనా సరే, సో మెనీ యాక్టర్స్. ఇట్ పెయిన్స్ అ లాట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఏంటంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఏ క్వాలిటీస్తో వాళ్ళు ఈ సొసైటీలో మంచి పేరు తీసుకున్నారో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్వాలిటీస్ మనం తీసుకుని వీ షుడ్ ఫాలో అనేది నాకు